హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ. మన శరీరంలో ఉండే 37.2 ట్రిలియన్ల సెల్సే కణజాలాలే ఆర్గాన్స్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నరానికి కూడా సెల్ సిస్టమ్ ఉంటుంది. ఈరోజు నరాల జబ్బు వచ్చింది అంటే అది కేవలం నరానికి సంబంధించింది కాదు, కంప్లీట్గా మీ బాడీలో జరుగుతున్నటువంటి మార్పులకి అది సంకేతంగా చూపించబడుతుంది. ఈరోజు అనేక మంది హార్ట్ అరెస్ట్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారు అంటే దానికి కారణం నరాల జబ్బు మొదలైందనండి. బాగా గుర్తుపెట్టుకోండి, 72,000 నాడులు ఎంత సూక్ష్మంగా ఉంటాయి అంటే మీ వెంట్రుక కన్నా చిన్న నరాలు ఉంటాయండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలపైన దృష్టి పెట్టడం, మీ శరీర ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అండి. మనం చూసినట్లయితే చరక సంహిత లేదంటే శిశ్రిత సంహిత అనే మన ఓల్డ్ వైద్య విధానాల్లో ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు వైద్యం మారిందే కానీ మన శరీరం ఏం మారలేదు. మన శరీర తత్వానికి అనుగుణంగా ఉండే నీరు, గాలి, ఆహారాన్ని మనం అందించినట్లయితే మన శరీరమే ఒక అద్భుతమైనటువంటి వైద్య విధానాన్ని కలిగి ఉందనే విషయాన్ని నేటి మానవులు మర్చిపోతున్నారు. నాటు వైద్యం, నాటి వైద్యం, నేటి మానవుడికి తన శరీరమే అద్భుతమైనటువంటి వైద్యం అనే విషయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? చరక సుశ్రిత సంహితలు ఈరోజు పని చేయట్లేదు అంటే మీరు సరిగ్గా పని చేయట్లేదు అని అర్థం. మన వైద్య విధానాలు పని చేయట్లేదని కాదు అర్థం. మీలో ఉన్న ఎలాంటి సమస్యకైనా చెక్ పెట్టే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉందంటే మీలో ఎంతమంది నమ్ముతారు? మీ శరీరాన్ని మళ్ళీ మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఈవెన్ డయాబెటికే కాదండి, క్యాన్సరే కాదు, అనేక రుగ్మతుల్ని మీరు మళ్ళీ సరిదిద్దుకొని సయాటికా లాంటి వాటిని కూడా మీరు మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? దీర్ఘకాలిక సమస్య అంటే అది కేవలం మీ ఆహారపు అలవాట్లు, మీ మెటబాలిజాన్ని మీరు పాడు చేయడమే అనే విషయాన్ని గమనించండి. మీరు కొన్ని మార్పులు చేసుకుంటే మీ శరీరమే ఒక వైద్య విధానాన్ని కలిగి ఉందనే విషయాన్ని గమనించండి.